చిన్న ఊర్లో అభి అనే తెలివైన అబ్బాయి ఉండేవాడు. అభి చాలా ప్రశ్నలు అడిగేవాడు. వాడు ఇదెందుకు, అదెలా అని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాడు. కానీ స్కూల్లో అతనికి ఒక సమస్య ఉండేది. పరీక్షల్లో తప్పులు ఎక్కువగా చేసేవాడు. స్నేహితులు నవ్వేవాడు. నువ్వు బుద్ధిగా ఉన్నావు కానీ మార్కులు రావు అనేవాడు. ఒకరోజు అభి చాలా బాధపడ్డాడు. అమ్మ దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా, నేను తెలివైన వాడినే కదా, మరి నాకెందుకు విజయం రావటం లేదు? అమ్మ నవ్వుతూ చెప్పింది, అభి, ఆలోచించడం మొదలుపెట్టావు కానీ ప్రయత్నించడం ఆపేస్తున్నావు. ఆ రోజు అమ్మ అతనికి ఒక చిన్న విత్తనం ఇచ్చింది. ఇది నాటే, రోజూ నీళ్లు పోసి చూడు. అభి రోజూ నీళ్లు పోసేవాడు. కానీ మొదటి రోజుల్లో ఏమీ కనిపించలేదు. అభి అనుకున్నాడు, ఇది పనిచేయటం లేదు. అప్పుడు అమ్మ చెప్పింది, విత్తనం కింద పెరుగుతోంది, కనిపించకపోయినా ప్రయత్నం వృధా కాదు. కొన్ని రోజులకు చిన్న మొక్క వచ్చింది. అభి చాలా ఆనందపడ్డాడు. అప్పుడే అతనికి అర్థమైంది, నాకు మార్కులు రాకపోయినా నేను రోజూ చదివితే లోపల నేర్చుకుంటున్నాను. ఆ రోజు నుంచి అభి రోజూ కొద్దిగా చదివాడు. తప్పులు వచ్చినా భయపడలేదు. నవ్విన వాళ్ల మాటలు పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత అభి క్లాస్లో మంచి మార్కులు తెచ్చాడు. కానీ అంతకన్నా గొప్ప విషయం, అతనికి తనపై నమ్మకం వచ్చింది. కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది, ప్రయత్నం వెంటనే ఫలితం ఇవ్వకపోయినా ఆపకూడదు. ఆలోచన ప్లస్ ప్రయత్నం సమానం విజయం. మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యం. సందేశం, నువ్వు నేడు కనిపించకపోయినా రేపటి విజయానికి పునాది వేస్తున్నావు. పిల్లలు, ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం కిడ్స్ ఫన్ లెర్న్ మా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కని కథతో కలుద్దాం. బాయ్ బాయ్.